హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం టమాటా బాత్ ఉప్మా చేసుకుందామండి. ఇది అందరికీ వచ్చిందే, కానీ నేను చేసిన ప్రొసీజర్ ఇక్కడ షేర్ చేస్తున్నానండి. దీనికి కావాల్సిన వస్తువులు: సూజీ 1 కప్ అండి, తర్వాత ఉల్లిపాయ, పచ్చిమిర్చి, అల్లం తరుగు, టమాటా తరుగు, కొంచెం కరివేపాకు, కొంచెం కొత్తిమీర కూడాను. తర్వాత పోపులోకి ఆవాలు, జీలకర్ర, శనగపప్పు అండ్ మినపప్పు. ఫస్ట్ అండి ప్యాన్ పెట్టేసుకుని స్టవ్ మీద, దాని మీద సూజీ లైట్గా పచ్చివాసన పోయేలాగా, కమ్మటి వాసన వచ్చేలాగా వేయించుకోవాలి. తీసి పక్కన పెట్టుకోవాలి. ఈలోపుగా పోపు వేసుకుని పోపులో తగినంత నూనె వేసి శనగపప్పు, మినపప్పు, జీలకర్ర, ఆవాలు వేసి వేయించాలి. తాలింపు వేయించాలన్నమాట. తర్వాత అల్లం తరుగు, అది కొంచెం వేపాక తర్వాత మళ్ళీ ఉల్లి తరుగు వేసి వేయించాలండి. ఉల్లి తరుగు వేస్తున్నానండి. ఉల్లి తరుగు వేసి అది కొంచెం ట్రాన్స్పరెంట్ అయ్యేంత వరకు వేయించాలి. తర్వాత దానిలోనే పచ్చిమిర్చి, నెక్స్ట్ కరివేపాకు, తర్వాత కొత్తిమీర ఒకటి వేసుకుంటూ వేయించుకోవాలండి. ఇప్పుడు కొత్తిమీర కూడా వేసేసానండి. వేసి కలుపుతాను. ఇంకా బాగా వేగిందండి. ఈసారి తరిగి పక్కన పెట్టుకున్న టమాటా తరుగు కూడా వేసుకున్నాను. ఇది మటుకు కొంచెం మగ్గనివ్వాలండి. మగ్గాక కొంచెం చిటికెడు పసుపు, అంటే ఫర్ నైస్ కలర్ అనమాట, వేసుకుంటుంటాను అప్పుడప్పుడు. దీనివల్ల తేడా ఏముండదండి, కలర్ అట్రాక్టివ్గా ఉంటుంది టమాటా బాత్కి. ఈసారి సాల్ట్ తగినంత, చిన్న టీ స్పూను షుగర్ ఫర్ రుచికి వేసినా వేయచ్చండి. మీకు ఇష్టం లేకపోతే ఒమిట్ కూడా చేసేయచ్చు. కానీ ఒక విధమైన రుచిలో తేడా ఉండి బాగుంటుందండి టమాటా బాత్. ఈసారి వాటర్ యాడ్ చేయాలి. 1:3 మరిగించి నీళ్లు పక్కన పెట్టుకున్నానండి. మూత పెట్టి ఆ నీళ్ళని పోసేసాను. ఆల్రెడీ బాయిల్ అయిన నీళ్ళు కదండి, వెంటనే స్టార్ట్ అయిపోయింది అనమాట మరగడం. ఈసారి కొలిచి వేయించి పక్కన పెట్టుకున్న సూజీని స్లోగా ఉండలు లేకుండా వేసి కలపాలన్నమాట. స్టవ్ లోలో పెట్టి ఉడకనివ్వాలండి. మగ్గిపోతుంది బాగాను. అప్పుడు మూత పెట్టుకోవాలి. బాగా మెత్తగా మగ్గిపోయాక 1 టీ స్పూను ఘీ వేస్తే బాగుంటుందండి, గుమగుమలాడుతూను. ఈసారి మూత పెట్టేసుకోవాలి. టమాటా బాత్ రెడీ అయింది తినడానికి. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేసి ఒక కమెంట్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్.